ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, కలెక్టర్ ఆదేశాలతో రోడ్ల పక్కనే ఇంకుడు గుంతలు సైతం ఏర్పాటు చేస్తున్నామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆదివారం సైతం ఆయన విధులు నిర్వహిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. దాని షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో భాగంగా దాన్ని గట్టిగా అమలుపరచడం కోసం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో ఏ డే ఏం ప్రోగ్రామ్ చేయాల్సి అనేది ఉన్నది. దాని మీద అన్ని పంచాయతీల సెక్రటరీలతో మీటింగ్ పెట్టి ఆ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి. 100కి 100% కూడా ఎక్కడ రాజీ లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకునే విధంగా ప్లాన్ చేసుకొని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడ రోడ్ల మీద నీళ్లు నిలిచినా కానీ ప్రతి స్కూల్లో కూడా మొక్కలు 6 రకాల మొక్కలు అంటే మునగ, కరివేపాకు, ఇది అంటే వాళ్ళు వాడుకోవటానికి వాళ్ళు డైలీ పప్పులో కానీ మునగాకు తీసుకోవచ్చు. కరివేపాకు వాళ్ళకి రెగ్యులర్ అవసరం ఉంది. తర్వాత ఎలగ చెట్టు, ఇట్లాంటి వాళ్ళకి అవసరం ఏవైతే ఉన్నాయో 6 రకాల చెట్లని ప్రతి స్కూల్స్లో కూడా అంగన్వాడీ స్కూల్స్లో కూడా చేయమని ఆదేశించారు. దానికి అనుగుణంగా మేము ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు భూపాలపట్నం రోడ్డు పక్కన నీళ్లు నిలిచున్నాయి. మా జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇట్లా నీళ్లు నిలిచి ఉండే చోట రోడ్ల మీద ఒక 2 కానీ 3 కానీ వరలు వేసి దాంట్లో ఈ పనికిరాని రాళ్ళు ఉంటాయి కదండి, రాళ్ళు, ఆ రాళ్ళు వేసి పైన మూత వేసేయమన్నారు. అందులో నీళ్లు ఇందులోకి వచ్చేటట్టు దానికి కనెక్షన్ ఇవ్వమన్నారు. నీళ్ళు అక్కడ నిలవకుండా నేరుగా దీంట్లో నుంచి ఇంకిపోతాయి. ఇంకిపోయినప్పుడు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. కాబట్టి సారు మంచి సూచనలు ఇచ్చారు. సారు సూచనలకు అనుగుణంగా మేము ఈ కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ సార్.